హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఎగ్స్ తీసుకొని వీటిని పగలగొట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్, 1/2 కప్ మీద 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు మిక్సీ పట్టాలి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కానీ వెనిగర్ని కానీ వేసుకొని 1 మినిట్ మళ్ళీ మిక్సీ పెట్టాలి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇంత స్పాంజీగా వస్తేనే కేక్ బాగుంటుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేద్దాము. 1 కప్ మైదా, 1 కప్ మైదాకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కోకో పౌడర్. ఇవన్నీ బాగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ఏ యాంగిల్ అయితే కలుపుతామో అదే యాంగిల్ని చివరి వరకు మెయింటైన్ చేయాలి. నీట్గా స్లోగా కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్ని వెనిలా కేక్ కూడా ఇదే ప్రాసెస్. మీరు కోకో పౌడర్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఇంట్లోనే చక్కగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్కి బదులుగా బెల్లం పౌడర్ని కూడా వేసి చేసుకోవచ్చు. ఇంట్లోనే ఇలా మనం బేసిక్ కేక్ నేర్చుకొని ప్రిపేర్ చేసుకుంటే బర్త్డేస్కి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అన్నిట్లో కూడా దీన్ని మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేశాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ నీట్గా కలపాలి. పిల్లలు ఇంట్లోనే కేక్ కావాలనేటప్పుడు బయట నుంచి బేకరీకి వెళ్ళి తెచ్చే బదులు ఎంతో హెల్తీగా, సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఇందులోని కోకో పౌడర్ని అవాయిడ్ చేసి వెనిలా స్పాంజ్ కేక్గా చేసుకున్నట్లయితే టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకొని, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ అండి. నేను చూపించిన కొలతలతో మీరు ఇంట్లోని చక్కగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ పిండిని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము.
దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నాను. ఇలా పూర్తిగా డెకరేట్ చేసుకొని ఇది రెడీ అవ్వకముందే ఒక 10 మినిట్స్ ముందు కేక్ బేక్ చేయడానికి కేక్ బౌల్ని ట్రేని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. దాని తర్వాత మనం చేసే కేక్ని ఇందులో పెట్టుకొని ఒక 40 to 45 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇది బేక్ అయ్యేసరికి 40 మినిట్స్ పట్టింది. ఇలా కేక్ పైన నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ స్కూప్ని కానీ ప్రెస్ చేసి చూస్తే దానికి ఏమీ అంటుకోకుండా ఇలా పొడిగా ఉంటే కేక్ చక్కగా మనకు బేక్ అయినట్టు. దీన్ని ఒక ప్లేట్ పెట్టి 10 మినిట్స్ 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత దీన్ని ఇలాగా ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజ్గా ఎంత ఫ్లఫీగా మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నాను. తినడానికి పిల్లలకి ఈజీగా ఉంటుంది. ఇంట్లో కేక్ కానీ మనం తయారు చేసినట్లయితే పిల్లలు అస్తమానం దీని మీద ఉంటారు, అస్తమానం కేక్ కావాలని అంటారు కదా. సో నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఎంతో సాఫ్ట్గా స్పాంజింగ్గా ఉంది కదా. కట్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది కదా. నేను ఈ విధంగానే కేక్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.